బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడో రౌండ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ మూడో రౌండ్లో ఏకంగా 211 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఒక కీలకమైన పరిణామం ఇది. షేక్పేట డివిజన్కు సంబంధించిన కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇతర డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ థర్డ్ రౌండ్లో 211 ఓట్ల ఆధిక్యంలోకి రావడం అనేది అత్యంత కీలకమైన పరిణామంగా ప్రతి ఒక్కరు కూడా అంచనా వేస్తున్న సందర్భం. ఒకసారి మా CEO శైలేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శైలేష్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్, ఆ డివిజన్ కౌంటింగ్ ముగిసిన వెంటనే థర్డ్ రౌండ్కు సంబంధించిన ఫలితాలు రాగానే ఏకంగా బీఆర్ఎస్ లీడ్లోకి రావడం, 211 ఓట్ల లీడ్ను థర్డ్ రౌండ్లో బీఆర్ఎస్ కనబరచడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ ట్రెండ్ ఎట్లా కొనసాగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? రైట్, శైలేష్ రెడ్డి గారు మరోసారి మీ దగ్గరికి వస్తాను. ఆడియో కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. శ్రీశైల్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? షేక్పేట డివిజన్ కౌంటింగ్ మనం చూసాం. అక్కడ అనేక రకాల దౌర్జన్యాలు, అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందన్న అంశాలు మనం పోలింగ్ రోజు చూసాం. అక్కడే అత్యవసర మెజారిటీ సాధించింది కాంగ్రెస్ అనే అంశం మనం చూస్తున్నాం. ఆ డివిజన్ కౌంటింగ్ ముగిసిన వెంటనే థర్డ్ రౌండ్ కొనసాగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ లీడ్లోకి రావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజుగారు, ఇప్పుడు ఈరోజు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎం, బీజేపీ, ఎలక్షన్ కమిషన్ వీళ్ళు 6 కలిసి బీఆర్ఎస్ మీద పోటీ చేస్తున్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. 6 ఈ 6 కలిసి ఈరోజు 6 గ్యారంటీలను ఎత్తేసి ఈరోజు బీఆర్ఎస్ మీద పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఒక్కటే ఈరోజు ఇంత గట్టి పోటీ ఇవ్వడం అనేది ఈ 6 కూడా వాళ్ళు కళ్ళు తెరవాల్సిన పరిస్థితి. ఈరోజు చివరికి 10 రౌండ్లు అయిపోయి ఎన్నికల ఫలితం ప్రకటించే సమయానికి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఖచ్చితంగా మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠమైన ఫలితమే కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఒక 5-6 వేలు 10,000 లోపల మెజారిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఎవరికి వచ్చినా కూడా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? మీరు 2 సంవత్సరాలు మీరు ఊదరగొడుతున్నారు. ప్రజాపాలన అన్నారు, గడీలు పాలన ధ్వంసం చేసినామన్నారు, ప్రగతి భవన్ దగ్గర కంచెలు ఎత్తేసినామన్నారు, ప్రతిరోజు ముఖ్యమంత్రి కలుస్తాడు అందరినీ అన్నాడు. అసలు మీడియాకే సెక్రటేరియట్లో ఈరోజు అనుమతి లేని రోజులు వచ్చేసినాయి. ఈరోజు మంత్రుల మధ్య కొట్లాటలు, మంత్రి కూతురే స్వయంగా దౌర్జన్యం చేస్తుంది, మంచిర్యాలలో భూములు ఆక్యుపై చేస్తున్నది అంటే వాళ్ళు 100 కోట్ల డీలు పొంగులేటి సురేఖ పంచుకుని చేసినారు. ఈరోజు హైడ్రా పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదలను రోడ్డు మీద పడేస్తున్నది ప్రజలందరూ కూడా చూసినారు. వాట్సాప్లలో మొత్తం చక్కర్లు కొట్టినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత విధ్వంసం తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంత గట్టి పోటీ ఇస్తుందంటే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందన్నది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి తెలుగు తక్కువడేం కాదు. ఈరోజు అందరికంటే అన్హ్యాపీగా ఈ రిజల్ట్ చూస్తున్నవాడు రేవంత్ రెడ్డి. ఇది చాలా స్పష్టం. అదేదో 2000 ఇప్పటికి 3 రౌండ్లలో 2000 ఓట్లు వచ్చినాయని ఆయన సంబరపడాడు ఆయన. ఎందుకంటే ఇంత చేసినా కూడా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 6 శక్తులు ఏకమైనా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతా ఉన్నది. ఇంకా పెద్ద డివిజన్లు అయిన రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ ఇంకా ఉన్నాయి. వాటిలో అత్యధికంగా పోలింగ్ జరిగింది. వాటిలో సామాన్య జనము, పేద జనము, మధ్యతరగతి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ ఈరోజు కేసీఆర్ గారిని మిస్ అవుతూ ఉన్నారు అనుక్షణం. మీకు ఇంకోటి గమనిస్తే జూబ్లీహిల్స్ యాక్చువల్లీ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. హైదరాబాద్ మహానగరంలోనే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా దాదాపు అన్ని సీట్లు బీఆర్ఎస్ మొన్న గెలిచింది. ఇంత కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక వీచికలు వీస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్న సందర్భంలో కూడా మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. నగర ప్రజలు అభివృద్ధిని చూసి ఆ రోజు ఓటేసినారు. వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయి 2 సంవత్సరాల కాలంలో అంటే మారినాయి. మరింత అధోగతికి, మరింత పాతాళంలోకి వాళ్ళ జీవితాలు పోయినాయి. కాబట్టి స్పష్టంగా ఈరోజు వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దొంగ ఓట్లు, వీళ్ళ ప్రలోభాలకి గురై కొంత ఆ మాత్రమైనా వచ్చింది. కానీ లేకపోతే దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందాల్సిన అంశము. కానీ యాక్చువల్గా ఈరోజు నైతికంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది అనేది అందరికంటే ఎక్కువగా రేవంత్ రెడ్డికి తెలుసు అనేది నేను మరొకసారి చెప్పదలుచుకున్నా. కాబట్టే ఆ ఫలితాలు అట్లా ఉన్నాయి. రాబోయే ఇంకా 6 రౌండ్లలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుంది అనే మనం బలంగా నమ్మే పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజు గారు, మనం చూస్తా ఉన్నాం. శ్రీశైల్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అద్దం పడతా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ఎన్ని రకాల ప్రలోభాలు దౌర్జన్యాలకు గురి చేసినా కూడా
తప్పకుండా ప్రజాగ్రహం అనేది తప్పకుండా ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుందని స్పష్టంగా చెప్తున్న సందర్భం. శైలేష్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం చూసాం షేక్పేటకు సంబంధించిన డివిజన్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, థర్డ్ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే, తొలి రౌండ్లోనే థర్డ్ రౌండ్కు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ 211 ఓట్ల ఆధిక్యంలోకి రావడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఓటింగ్ సరళి, ఓటింగ్ ప్యాటర్న్ను మొదటి నుంచి కూడా మనము నిశ్చితంగా గమనించినట్టయితే షేక్పేట అక్కడ డివిజన్లో ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతంగా మనం చూడొచ్చు. ఎంఐఎం ఉన్న ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఎంఐఎం వాళ్ళు ఈ ఎన్నిక తమ ఎన్నిక ఏదో అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నట్టు అక్కడ, లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్నట్టుగా ప్రెస్టీజ్గా తీసుకొని దాదాపు 6 ఎమ్మెల్యేలు, అక్బరుద్దీన్ పాల్గొన్నట్టుంది కానీ 6 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 40-50 మంది కార్పొరేటర్లు, ఇతర నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడే మోహరించారు. వాళ్ళందరూ కూడా షేక్పేటలో తీవ్రంగా ప్రచారం చేసిండ్రు. ప్రచారం చేయడమే కాకుండా ఓటర్లని, దొంగ ఓటర్లని నమోదు చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టినరు. ఆ తర్వాత ఆ దొంగ ఓటర్లను కూడా ఓట్లు వేయించే ప్రక్రియను వాళ్ళు అక్కడ తీసుకున్నారు. కాబట్టి అక్కడ సహజంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఆధిక్యం ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాం. మిగతా రౌండ్లకు పోతున్నప్పుడు, ఎందుకంటే 3వ రౌండ్ విషయానికి వచ్చేసరికి 3వ రౌండ్ దాదాపుగా రేవంత్ నగర్ డివిజన్, నాకు తెలిసి రేవంత్ నగర్ డివిజన్కి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. సో ట్రెండ్ కొంచెం మారినట్టుగా కనిపిస్తుంది. రేవంత్ నగర్ నుంచి బోరబండ పోయిన తర్వాత ఇంకా కొంత మారే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే బోరబండ తర్వాత ఎర్రగడ్డ తర్వాత యూసుఫ్గూడ, సోమాజిగూడ, ఆ తర్వాత వెంగళరావు నగర్, ఇట్లా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏ రకంగా ఈ లీడ్, కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చిన లీడ్ ఏ రకంగా తగ్గుతూ పోతూ ఉంటుందా, లేకపోతే ఇదే కంటిన్యూ అవుతుందా అనేది మనం గమనించాల్సి ఉంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం ఇతర డివిజన్లలో తప్పకుండా పూర్తి స్థాయిలో ప్రజాగ్రహం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. తప్పకుండా ప్రజల ఆగ్రహం కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత తప్పకుండా ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు శైలేష్ రెడ్డి గారు. ఇక్కడ పాపారావు గారు, మనం చూస్తే ఇంతకుముందు శ్రీశైల్ గారు చెప్పినట్టుగా, అలాగే శైలేష్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన దౌర్జన్యాలు పోలింగ్ రోజు మనం చూసాం. అనేక రకాల దౌర్జన్యాలు కావచ్చు, పోలింగ్కు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే అంశం కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా థర్డ్ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ, షేక్పేట కౌంటింగ్ ముగియగానే థర్డ్ రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ 211 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. ప్రజా ఆగ్రహం ఏ రకంగా ఉందని భావించాల్సిన అవసరం ఉంది? ఒకటి, ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. థర్డ్ రౌండ్ అనేది 1/3. ఎస్, 1/3 లోపే, ఇంకొక రౌండ్ కూడా అదనంగా ఉంటుంది 1/3 కాకుండా. సో 7 రౌండ్లు ఉండగా అని చెప్పి బీఆర్ఎస్ సరే వాళ్ళు న్యూస్ ఇది. థర్డ్ రౌండ్లో క్లియర్గా దెర్ ఇస్ ఎ లీడ్. షేక్పేట ఇటు కూడా మొదటి నుంచి దాసోజు గారు కూడా, దాసోజు శ్రవణ ఆయన ఇన్ఛార్జ్ మొదటనే అన్నారనేది ఈ మధ్య నాకు ఈ 10 టీవీలో కూడా ఎవరో ప్రస్తావం ఇప్పుడు వెళ్ళి వస్తారు అక్కడ. వాళ్ళు అనేది ఏంటంటే దాసోజు శ్రవణ్ గారు కూడా కళ్యాణ్ ఆయన రిపోర్ట్ చేస్తా చెప్తున్నారు, ఇక్కడ మేము కొంచెం వెనకుంటాంలేండి, ఇక్కడ పరిస్థితి ఇది అని చెప్పి కొంత దొంగ ఓట్లు ఇట్లాంటివి అనేది చెప్పారని. సో అట్లాంటి చోటే వెనకబడ్డాం అనుకున్న చోటే 62-63 ఓట్ల తేడాయే ఉంది బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. సరే, తర్వాత రౌండ్ సెకండ్ రౌండ్, అది సెకండ్ రౌండ్లో కొంత లీడ్ సంపాదించుకున్నారు, ఏదో 2000 చిల్లరకు వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ రౌండ్లోకి వచ్చేసరికి 201 ఓట్లు దానిలో మైనస్ అయిపోయినాయి వాళ్ళకున్న మెజారిటీలో. అంటే ఆ మేరకు 201 ఓట్లు టీఆర్ఎస్కి థర్డ్ రౌండ్లో బీఆర్ఎస్కి థర్డ్ రౌండ్లో మెజారిటీ వచ్చింది. సో ఫోర్త్ రౌండ్ గోయింగ్ ఆన్ యాజ్ ఐ నో ఇట్. ఒక రౌండ్కి 50-55 నిమిషాలు పట్టుద్ది రిజల్ట్ రావడానికి. సో ఎనీ మూమెంట్ ఆ నెక్స్ట్ రిజల్ట్ కూడా రావచ్చు, ఫోర్త్ రౌండ్ కూడా రావచ్చు. ఇవన్నీ నేను అనుకోవటం ఏంటంటే, బస్తీల్లో జనం చాలా ఆగ్రహంగా ఉన్నారు, వాళ్ళు చాలా నీతిగా కూడా ఉంటారు, జనరల్గా మామూలుగా నీతిగా కూడా ఉంటారు. వీళ్ళ ప్రలోభాలు తెగ నడిచినాయి. ఇక్కడ గతంలో లాగా జనాలు ప్రమాణాలు చేసి ఇవన్నీ చేసి ఓట్లు వేయటం దగ్గర చాలామందికి ఓపెన్గానే ఇప్పుడు కేటీఆర్ గారు అప్పీల్ చేసింది కరెక్టే కదా. ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అది కూడా గతంలో కేజ్రీవాల్ కూడా అదే అప్పీల్ చేశాడు. ఫస్ట్ టైం ఉంచున్నప్పుడు, సెకండ్ టైం ఉంచున్నప్పుడు ఆయన డబ్బులు ఇస్తారు తీసుకోండి కానీ ఓటు మాకేయండి, మేము డబ్బులు ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు, అన్ని డబ్బులు లేవు కొలగొట్టిని మేము ఇవ్వలేము కాబట్టి తీసుకోండి, తప్పేదేముంది, మీ డబ్బులే, జనం డబ్బులే కదా. చాలాసార్లు జనం కూడా ఈ డబ్బులు క్యాండిడేట్లు ఇళ్ళకి పోయి డబ్బులు తీసుకుని బయటకు వచ్చినప్పుడు గతంలో నేను చూసాను చాలాసార్లు ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తే వాళ్ళకి మైక్ పెడితే వాళ్ళు చెబుతున్నారు డబ్బులు తెచ్చుకున్నాం మరి తప్పనిపించట్లేదా నీకని అడిగితే టీవీ వాళ్ళు చెబుతుంది ఏంటంటే, ఇదేంది నా డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కడికి ఇచ్చింది కాస్త ఇయ్యి నాకు, నా డబ్బులు కొలగొట్టినవి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర, కాస్త నాకు ఇచ్చారు చేతిలో ఇయ్యే చెబుతున్నారు క్యాండిడేట్ల గురించి. సో
కాబట్టి ఏంటంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా జనాలు అట్లాగైతే డబ్బులతోనే ఓ పార్టీ గెలుస్తూ వస్తే ఏ పార్టీ ఎప్పుడు ఓడిపోదు. ఇట్లాంటి పార్టీలు ఓకే డబ్బులు ఇచ్చి గెలవటం అయితే మరి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి తిరిగే ఉంది అసలు. ఢిల్లీకి సూట్ కేసులు మోయగా కూడా ఇంత రాష్ట్రంలో వీళ్ళ దగ్గర వెనకేసుకుంటున్నారనే వార్తలు ఉన్నప్పుడు ఇంత వీళ్ళు ఎట్లా ఓడిపోతారు, జీవితంలో ఓడిపోయి. అది కాదు. అందుకని డబ్బులు ఇట్లా ఎంత వేసుకున్నా ఏ పథకాలు అమలు చేస్తున్నారు? 2,50,000 కోట్ల దాకా అప్పులు తెచ్చారు 2 ఏళ్లలో. ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారు? ఏమవుతున్నాయి? వచ్చిన ఆదాయం ఏమవుతుంది, తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయి? ఇన్ని డబ్బులు. అందుకని ఏంటంటే ఇన్ని లక్షల కోట్లు 2 ఏళ్లలో పోగేసినప్పుడు ఏమవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అనేది ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు అయినా మీరేం చేసినా జనాలు ఆత్మను అమ్ముకోరు. మీరు ఇస్తే డబ్బులు తీసుకుంటారు. భూమి మీద బతకడానికి ప్రతి మనిషికి డబ్బులు అవసరమే తీసుకుంటారు, కానీ ఆత్మను అమ్ముకోరు. ఆత్మను అమ్ముకోరు. మీరు భయపడేమన్నా కొంతమంది ఇంకెందుకు మనం తెలుస్తామని భయపడేస్తారు, కానీ జనాలు ఆత్మను అమ్ముకోరు. వాళ్ళ దగ్గర స్పష్టంగా సైలెంట్ ఓటర్ అనేది ఒకటి పనిచేస్తుంది అనేది 3వ రౌండ్ క్లియర్ ఇండికేషన్. దొంగ ఓట్లు పనిచేసింది, ఆ షేక్పేటలో పనిచేసింది అనేది ఒకటి. సైలెంట్ ఓటర్ పనిచేస్తున్నాడు అనేది బలంగా షేక్పేటలో కూడా పనిచేస్తాడు, కానీ ఓవర్వెల్మింగ్గా దొంగ ఓట్లు ఉండబట్టి సైలెంట్ ఓటర్ కనపడకుండా పోయాడు అక్కడ. 3rd రౌండ్కి వచ్చేసరికి ఆ సైలెంట్ ఓటర్ కూడా కనపడుతున్నాడు. ఇంకా మిగతా రౌండ్లు ఉన్నాయి కాబట్టి లెట్ us చెక్ అండ్ వెరిఫై. ఏదేం జరిగినా కానీ ఏంటంటే ఈరోజు మీరు తాత్కాలికంగా ఒకవేళ గెలవగలిగిన చావు తప్పి కన్నులొట్ట పోయినట్టు ఆ సందులోంచి దూరి బయటపడ్డ న్యాయం గెలిచిందనేది తెలంగాణ ప్రజలందరికీ, న్యాయమే గెలవాలనేది, న్యాయం గెలుస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రజలందరికీ ఆ మాటకు వస్తే దేశంలో ప్రజలందరికీ నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలు మరీ న్యాయంగా ఉండటానికి ఎదురు తిరుగుతారు కదా, ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నిస్తారంటే వాళ్ళకి న్యాయం మీద నమ్మకం ఎక్కువ. కాబట్టి ప్రశ్నించే తెలంగాణ జనం అటైనా ఇటైనా ఏవైనా కానీ అది కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇంకా దారుణాధారణంగా కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం వస్తుంది. జనాలకు ఎటు తెలుసు అన్ని విషయాలు, అంతర్గతంగానే కొట్టుకుంది కదా ముసలం పుట్టిందని. ఈ ఎలక్షనే జూబ్లీహిల్స్ ఎలక్షనే కాంగ్రెస్ పార్టీలో ముసలం అవుద్ది, అది మాత్రం గ్యారంటీ. ఇప్పటికీ ఓడిపోతే కనుక కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఎన్నికే ఒక ముసలం అవుద్ది అనేది గ్యారంటీ. అది అనివార్యమైనటువంటి ప్రక్రియ. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. అధికార పార్టీకి సంబంధించిన దౌర్జన్యాలు అలాగే వేధింపులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, బెదిరింపుల పర్వం ఎలా ఉన్నా ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనేది మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి తీసుకొచ్చిందనేది స్పష్టంగా వ్యక్తమవుతున్న అభిప్రాయంగా మనం చూస్తా ఉన్నాం.